పుణ్యభూమి తెలుగు ఛానల్కు స్వాగతం. దయచేసి మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ఎక్స్ప్లైనర్ను చూడబోతున్నాం. 2026 హనుమాన్ పండుగకు సంబంధించిన క్యాలెండర్ రహస్యాలు, ప్రాంతీయ ఆచారాలు మరియు అందులో దాగి ఉన్న లోతైన పౌరాణిక విశేషాలను ఇప్పుడు డీకోడ్ చేద్దాం. హనుమంతుని జన్మదినాన్ని 2 వేర్వేరు తేదీలలో ఎందుకు జరుపుకుంటారు అన్న గందరగోళం గురించి ముందుగా మాట్లాడుకుందాం. ఒకే పండుగ, ఒకే దైవం, కాని వేడుకలు మాత్రం 2 పూర్తి భిన్నమైన రోజుల్లో జరుగుతాయి. భలే ఆసక్తికరంగా ఉంది కదూ! అసలు దీని వెనుక ఉన్న కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మన విశ్లేషణలో ఉత్తర మరియు దక్షిణ తేదీల వెనుక ఉన్న కారణాలు, జయంతి జన్మోత్సవం మధ్య ఉన్న తేడా, 41 రోజుల మండల దీక్ష, పంచముఖ ఆంజనేయుని విశిష్టత, పవిత్ర నైవేద్యాలు మరియు చివరగా హనుమాన్ చాలీసా వెనుక ఉన్న అద్భుతమైన శక్తి. ఈ అంశాలన్నీ ఒకదాని తర్వాత ఒకకి చూద్దాం. ముందుగా 1వ భాగం, ఉత్తర మరియు దక్షిణ భారతదేశ తేదీల గురించిన వివరాల్లోకి వెళ్దాం. ఉత్తర భారతదేశంలో పౌర్ణమితో ముగిసే పూర్ణిమాంత విధానం పాటిస్తారు. కాబట్టి 2026లో ఏప్రిల్ 2న జరుపుకుంటారు. అదే మన తెలుగు సంప్రదాయం ప్రకారం అమావాస్యతో ముగిసే అమాంత విధానం ఫాలో అవుతాం. కాబట్టి ఇక్కడ మే 12నొస్తుంది. ఇక్కడ గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయమేంటంటే, ఇందులో ఏ తేదీ తప్పు కాదు. 2 సాంప్రదాయ పంచాంగాలు ఒకే చంద్రతిథిని లెక్కకడుతున్నాయి. క్యాలెండర్ విధానాలు వేరైనా సరే ఆ అంతర్గత భక్తిభావం మాత్రం ఒక్కటే. సరే, ఇక 2వ భాగంలో జయంతి అనాలా లేక జన్మోత్సవం అనాలా అనే అతి ముఖ్యమైన విషయాన్ని చర్చిద్దాం. మన హిందూ సంప్రదాయం ప్రకారం హనుమంతుడు చిరంజీవి, అంటే అమరుడు. రాముని పట్ల ఉన్న అపారమైన భక్తికి మెచ్చి ఆ స్వామి ఈ వరాన్ని ప్రసాదించాడు. అంటే ఈ కలియుగంలో కూడా ఆయన భౌతికంగా మన మధ్యే ఈ భూమిపైనే సంచరిస్తున్నారని ప్రగాఢమైన విశ్వాసం. ఎక్కడ రామనామం వినిపిస్తే అక్కడ సూక్ష్మరూపంలో ఆయన ఖచ్చితంగా ఉంటారు. అందుకే మనమిక్కడ ఒక పదాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. జయంతి అనేది ఈ లోకాన్ని విడిచి వెళ్లిన వారి చారిత్రక తేదీని గుర్తు చేసుకోవడానికి వాడతాం. కాని హనుమంతుడు సజీవంగా ఉన్న దైవం. అందుకే జన్మోత్సవం అనడమే ఖచ్చితమైన పదం. అయోధ్యలోని ప్రాచీన దేవాలయాల్లో కూడా ఈ జన్మోత్సవ సంప్రదాయాన్నే పాటిస్తారు. ఇది కేవలం ఒక వేడుక కాదు, సజీవంగా ఉన్న ఒక చైతన్యంతో మమేకమవ్వడం. ఇక 3వ భాగం, మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో కఠినంగా ఆచరించే 41 రోజుల దీక్ష గురించి మాట్లాడుకుందాం. ఏప్రిల్ 2 చైత్ర పౌర్ణమితో మొదలై మే 12 వైశాఖ కృష్ణ దశమితో ముగిసే ఈ 41 రోజుల టైంలైన్ నిజంగా అద్భుతం. ఎందుకో తెలుసా? ఇది ఉత్తర భారతదేశపు వేడుకను మన దక్షిణ భారతదేశపు ఉత్సవాన్ని కలుపుతుంది. 2 భిన్నమైన క్యాలెండర్ల మధ్య ఒక అందమైన ఆత్మబంధాన్ని ఈ 41 రోజుల ప్రయాణం ఏర్పరుస్తుంది. ఈ దీక్షలో ఉన్నన్ని రోజులు చాలా కఠినమైన నియమాలు పాటిస్తారు. కేవలం సాత్విక ఆహారమే తీసుకుంటూ పవిత్రమైన మాల ధరించి ప్రతిరోజూ హనుమాన్ చాలీసాను పఠిస్తారు. చివర్లో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, భజనలతో దీక్షను విరమిస్తారు. అంటే ఇది కేవలం ఒకరోజు పండుగ కాదు, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచే ఒక అద్భుతమైన సుదీర్ఘ ఆధ్యాత్మిక సాధన. 4వ భాగంలో పంచముఖ ఆంజనేయుని వెనుకున్న కథ, దాని విశిష్టతను విశ్లేషిద్దాం. రామాయణంలో అహిరావణుడి తాంత్రిక ఘట్టం గురించి బహుశా వినే ఉంటారు. రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకెళ్లిన ఆ రాక్షసుడి ప్రాణాలు 5 వేర్వేరు దీపాల్లో ఉంటాయి. ఏకకాలంలో 5 వేరువేరు దిశల్లో ఉన్న ఆ 5 దీపాలను ఆర్పితేనే వాడికి మరణం. ఆ అసాధ్యమైన పనిని చేసి రామలక్ష్మణులను రక్షించడానికి హనుమంతులు దాల్చిన అద్భుత రూపమే ఈ పంచముఖి. ఈ 5 ముఖాలు 5 దిక్కుల్ను చూస్తుంటాయి. తూర్పువైపు పసుపు రంగులో ఉండేది హనుమాన్ముఖం, దక్షిణం వైపు నీలిరంగులో నరసింహముఖం, పడమరవైపు ఎరుపు రంగులో గరుడముఖం, ఉత్తరం వైపు తెలుపు రంగులో వరాహముఖం, ఇక ఆకాశం వైపు రాగి రంగులో ఉండేది హయగ్రీవముఖం. నలుదిక్కుల నుండి, అలాగే ఆకాశం నుండి కూడా భక్తులను ప్రతికూల శక్తుల బారి నుండి కాపాడటానికి ఈ 5 ముఖాలు ఒక శక్తివంతమైన ప్రతీక. ఇప్పుడు 5వ భాగం, ఉత్సవ సమయంలో చేసే పవిత్ర పూజలు మరియు నైవేద్యాల గురించి తెలుసుకుందాం. ఈ సమయంలో స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన నైవేద్యాలని సమర్పిస్తారు. సింధూరం సమర్పించడమనేది అచంచలమైన భక్తికి, బలానికి ప్రతీక.
మల్లె నూనెతో పూజ చేస్తే దైవీక శక్తి సులభంగా ఆకర్షించబడుతుందని ఒక నమ్మకం. ఇవి కాకుండా తమలపాకులు, బెల్లం, వేయించిన శనగలు, లడ్డూలను నైవేద్యంగా పెడతారు. స్వామికి ఇష్టమైనవి అర్పించి ఆ దేవుడి ఆశీస్సులు, శారీరక మానసిక బలాన్ని పొందే ఒక అందమైన విధానం ఇది. ఇక హనుమాన్ చాలీసా విషయానికొస్తే కనీసం 7 సార్లు పఠించడమనేది ఆనవాయితీ. ఒకవేళ ఏవైనా ప్రత్యేక కోరికలు, సంకల్పాలు ఉంటే 11 సార్లు లేదా 108 సార్లు పఠించడం చాలా చాలా మంచిది. గుళ్ళో వేలాది మందితో కలిసి చదివినా లేదా ఇంట్లో ఒంటరిగా ప్రశాంతంగా చదివినా సరే ఆ చాలీసాలోని ఒక్కో అక్షరంలో ఉండే వైబ్రేషన్ అపారం. చివరిగా 6వ భాగం, ఈ చాలీసా పఠనంలో దాగియున్న సైంటిఫిక్ శక్తి గురించి చూద్దాం. మన భక్తికి ఆధునిక సైన్స్ కూడా ఎలా తోడవుతుందో వింటే ఆశ్చర్యపోతారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఫర్ మల్టీడిసిప్లినరీ రీసెర్చ్ ప్రకారం చాలీసాను క్రమం తప్పకుండా పఠించడం వల్ల కేవలం మానసిక ప్రశాంతత రావడమే కాదు, గుండె పనితీరు మెరుగుపడుతుందని, అలాగే బాడీలో ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు బాగా తగ్గుతాయని పరిశోధనలు స్పష్టంగా చెబుతున్నాయి. అంటే ఈ భక్తి వెనుక ఎంత గొప్ప ఆరోగ్యం దాగుందో కదా. నన్ను నేను శరీరంగా భావించినప్పుడు నేను నీ దాసుడిని, ఆత్మగా భావించినప్పుడు నీలో ఒక భాగాన్ని, కాని నా నిజమైన స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు నువ్వూ నేను ఒక్కటే. ఈ మాటలు హనుమంతుడు శ్రీరాముడితో అన్నవి. ఎంత గొప్ప అర్థముందో కదూ ఇందులో. ఇది ఆధ్యాత్మిక పరిణామంలోని ద్వైతం, భక్తి మరియు అద్వైతం అనే 3 దశలను ఎంత సులభంగా వివరించిందో చూడండి. భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్న అత్యున్నత ఆత్మజ్ఞానమిది. చివరగా ఒక చిన్న ఆలోచనతో ఈ ఎక్స్ప్లెయినర్ను ముగిద్దాం. హనుమంతుని బలం, ఆ అచంచలమైన భక్తి, ఆ వినయం, వీటిని మన దైనందిన జీవితంలోకి ఎలా అన్వయించుకోవాలి? స్వామివారి ఈ సుగుణాలను మన రోజువారీ జీవితంలో ఆచరణలో పెడితే ఆధ్యాత్మికంగా మనం ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. ఈ ఆలోచనతోనే సెలవు తీసుకుందాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.